అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ప్రస్తుతం ఆసరా పెన్షన్‌దారులందరూ ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పెన్షన్ పెంపుకైతే. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్ అయితే ఇచ్చిందండి. దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతున్నారు, ఎప్పుడు జమవుతున్నాయి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా చేయూత పెన్షన్ తీసుకురావడం అయితే జరిగిందండి. దీనివల్ల మనకి దాదాపుగా 43,00,000 మంది ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరబోతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు గతంలో కూడా చెప్పే ఉంటాను. ఇక్కడ గత ప్రభుత్వం రూ. 2,000 అలాగే రూ. 3,000 వరకు కూడా అందించేది కదా! అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి రూ. 2,000 అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే రూ. 3,000. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త రూ. 4,016 వరకు కూడా అలాగే మనకి రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా పెంచేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలనేవి అయితే చర్చించే అవకాశం ఉందన్నమాట. ఈసారి కేవలం అర్హత కలిగిన వారు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది అయితే ఇచ్చే అవకాశం ఉందండి. ముందుగా 5,00,000 మంది వరకు కూడా ఉన్నారు దివ్యాంగుల పెన్షన్. వారికి పెంచే అవకాశం ఉందన్నమాట. దీనిపై కూడా మంత్రి శివక గారు అయితే స్పందించారండి. త్వరలోనే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను నిధులనేవి అయితే పెంచేందుకు సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఇప్పటికే మనకి అనేక పథకాలనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా! తర్వాత పథకం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ పెంచేందుకు సిద్ధమవుతుందండి. మనకి రేపెల్లుల్లోగే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టే అవకాశం ఉందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.